హలో ఎవ్రీవన్. సో ఇప్పుడే దేవరా మూవీ చూసొచ్చాను. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ మనకు తెలిసిందే బయట మూవీకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని. సో నేను కూడా సిమిలర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మూవీకి వెళ్ళాను అండ్ మూవీ కూడా అలాగే ఉంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫస్ట్ హాఫ్ వెరీ గుడ్ అనిపించినా గానీ సెకండ్ హాఫ్ మొత్తం అయ్యేసరికి ఓకేకి వెళ్ళింది నా ఒపీనియన్. సో మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ స్టోరీ. ఇక్కడ నేను ఒక్క స్పాయిలర్ కూడా ఇవ్వట్లేదు, వాళ్ళే మనకు ట్రైలర్ లో చూపించేశారు అండ్ ఇన్ఫాక్ట్ చెప్పేశారు కూడా, లైక్ ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ఉన్నారని, దేవరా అండ్ వరా. సో ఇది మనకు ముందే తెలిసిపోయింది. సో దాంతో ట్రైలర్లు అని కాంటెక్స్ట్ తో ఈజీగా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు, లైక్ ఏదర్ ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్ లో ఫాదర్ ని చూపిస్తారు అండ్ రెండో దాంట్లో సన్ ని చూపిస్తారని. సో అది క్లారిటీ వచ్చేసింది. అండ్ ఇంకోటి వాళ్ళు సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ దగ్గర ఒక పెద్ద ట్విస్ట్ ఇల్లే ప్లాన్ చేశారు, కానీ అది కూడా డైలీ సోషల్ మీడియా వాడే ఆడియన్స్ 50% మంది ప్రెడిక్ట్ చేశారు. సో అలా స్టోరీ వైజ్ నాకైతే ఏమీ కొత్తగా అనిపించలేదు. సో చూసాక ఒకటైతే క్లియర్ గా అనిపించింది, అనవసరంగా సెకండ్ పార్ట్ ప్లాన్ చేశారు. లైక్ ఆ స్టోరీ అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ చాలా చిన్నగా ప్లాన్ చేసుకున్నారు అండ్ దాని వాళ్ళు లిటరలీ ఫస్ట్ హాఫ్ లోనే ర్యాప్ చేసేసారు. సో అక్కడ ఎక్స్పాండ్ చేయాల్సిన లెవెల్లో కథ అయితే ఉన్నట్టు అనిపించలేదు. సో ఎలా ఉన్నా గానీ ఎగ్జిక్యూషన్ అదరగొడితే మూవీ బ్లాక్ బస్టర్ అయ్యిద్ది. ఇన్ఫాక్ట్ మూవీ అలాగే స్టార్ట్ అయ్యిద్ది, లైక్ ఒక కంప్లీట్లీ డిఫరెంట్ లొకేషన్, సముద్రంలో ఫైట్స్, సాంగ్స్ అండ్ బీజిఎం అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఎన్టీఆర్స్ యాక్టింగ్. సో వీటన్నిటితో ఫస్ట్ హాఫ్ వాస్ కంప్లీట్లీ ప్యాక్డ్. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇన్నున్నా గానీ నాకైతే ఫస్ట్ హాఫ్ కూడా నాకైతే 90% అనిపించింది. బికాస్ అంతసేపు చూపించి అన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నా గానీ ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ హాఫ్ లో కూడా. లైక్ రీజన్స్ అయితే నాకు తెలిసి ఫస్ట్ వచ్చేసి ఫైట్స్, అంటే కాన్సెప్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, కానీ ఎగ్జిక్యూషన్ లో ఎక్కడో 100% వాళ్ళు జస్టిఫై చేయలేదు. లైక్ త్రిబుల్ ఆర్ తీసుకోండి, అక్కడ ఇంటర్వెల్ లో ఎన్టీఆర్ ఎంట్రన్స్ మైండ్ పోయింది, బట్ ఇక్కడ ఫైట్ మొత్తం చూసినా గానీ ఆ ఫీలింగ్ రాలేదు. ఇంకోటి ట్రైలర్స్, లైక్ ట్రైలర్ లో ఏదైతే హై పాయింట్స్ ఉన్నాయో మూవీలో కూడా అవే ఉన్నాయి. వాటికన్నా ఇంకొక హై సీన్ కూడా నాకైతే అసలు గుర్తే రావట్లేదు. బట్ స్టిల్ ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్, అనిరుద్ అండ్ అలాగే సైఫ్ అలీ ఖాన్ వీళ్ళు ముగ్గురు ఎక్సలెంట్ వర్క్ చేశారు కాబట్టి ఫస్ట్ హాఫ్ 90% ఐ వాస్ సాటిస్ఫైడ్. సో ఫస్ట్ హాఫ్ కే 90% అనిపించింది కదా, ఇంకా సెకండ్ హాఫ్ లో అది 100 అయిద్దని కూర్చున్నాను. బట్ అక్కడ వాళ్ళు కొత్త క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో పర్లేదు సరే, కొత్త క్యారెక్టర్ కదా స్లోగా స్టార్ట్ అవుతున్నారులే అనుకున్నాను. కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి సెకండ్ హాఫ్ నుంచి జస్ట్ స్క్రీన్ ప్లే ముందుకెళ్తది కానీ స్టోరీ వెళ్ళదు. లైక్ సెకండ్ హాఫ్ మొత్తంలో కూడా ఆ ట్విస్ట్ తప్ప పెద్ద ఇంపార్టెంట్ సీన్ ఏమీ లేదు. జాన్వీస్ క్యారెక్టర్ వాజ్ ఓన్లీ ఫర్ గ్లామర్ పర్పస్. సో వీటన్నిటి మూలన సెకండ్ హాఫ్ గోస్ ఫ్లాట్. సరే క్లైమాక్స్ ఏమైనా మళ్ళీ లేపుతారా అంటే అక్కడ కూడా ట్రై చేస్తారు కానీ ఆ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఆడియన్స్ దాకా రాలేదు. అండ్ లాస్ట్ లో సెకండ్ పార్ట్ కోసం హుక్ చేయాల్సిన ట్విస్ట్ కూడా అంత పెద్ద మైండ్ పోయేట్టు లేదు. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆల్రెడీ చూసాము, కానీ అక్కడే ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. లైక్ ఆ మూవీలో చూపించిన క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ బాండింగ్ మనం బాగా కనెక్ట్ అయ్యాం కాబట్టి లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చేసరికి అందరికీ మైండ్ పోయింది, కానీ ఇక్కడ దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. లైక్ ఫస్ట్ నుంచే మనకి ఆ బాండింగ్ తెలియలేదు ఆ రెండు క్యారెక్టర్స్ మధ్యలో, అండ్ అందుకే అది కూడా ఇట్ ఫెల్ట్ ఫ్లాట్. అండ్ ఇంకోటి సెకండ్ హాఫ్ లో బీజిఎం కూడా ఫస్ట్ హాఫ్ లెవెల్ లో ఉండదు, ఏదో కొన్ని సీన్ల దగ్గర ఉంటది, లైక్ క్లైమాక్స్ ఫైట్. సో బేసికలీ అనవసరంగా సెకండ్ పార్ట్ ప్లాన్ చేశారు. అది కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసి కరెక్ట్ గా 3 hours మూవీ తయారు చేసి ఉంటే ఇట్ వుడ్ బి ఏ బ్లాక్ బస్టర్. కానీ ట్విస్ట్ ఇవ్వాలని చెప్పి మూవీని సెకండ్ పార్ట్ కోసం లాగి అండ్ దానికోసం ఈ మూవీ సెకండ్ హాఫ్ లాగారు. అండ్ వీటన్నిటి మూలన ఫస్ట్ హాఫ్ చూసాక 90% అనుకున్నదల్లా స్లోగా తగ్గిపోయింది. సో ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్పవసరం లేదు, ఎమోషనల్ సీన్స్ దగ్గర అద్దరు కొట్టాడు. అండ్ బీజిఎం అయితే ఓవరాల్ పర్లేదు. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ అయితే బాగా ఆర్టిఫిషియల్ గా ఉండిద్దని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, బట్ మూవీ చూసేటప్పుడు పర్లేదు ఫిక్స్ చేశారు అనిపించింది. సో డైరెక్టర్ కొరటాచేవ విషయానికి వస్తే ప్రాపర్ జస్టిస్ చేయలేదు. లైక్ ఆడియన్స్ కి నచ్చే అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేశాడు కానీ ప్రాపర్ ప్లానింగ్ లేదు, దాంతో ఇట్ మిస్. ఇంకా ఓవరాల్ చెప్పాలంటే బ్లాక్ బస్టర్ అయితే కాదు, బట్ స్టిల్ ఆచార్యలాగా తలకాయ నొప్పి తెప్పేదు. ఒక వన్ టైం వాచబుల్, జస్ట్ గుడ్ మూవీ. ఇదే నా జెన్యూన్ రివ్యూ దేవరా మూవీ మీద. దగ్గరికి రివ్యూ నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ అలాగే ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.